హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. తండేల్పై అల్లు అర్జున్ లైక్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? పోస్ట్ పోన్ కాబోతున్న సినిమాలు, హైప్ లేకుండా రిలీజ్ అవుతున్న టైర్ 1 హీరో ఫిల్మ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, జనవరి 24న థియేట్రికల్ గా రిలీజ్ అయిన టోవినో థామస్ అండ్ త్రిష ఐడెంటిఫై ఫిల్మ్ ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. జీఫే లో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. రీసెంట్ టైమ్ లో ఇంత ఫాస్ట్ గా ఓటీటీలోకి వచ్చిన సినిమా వేరొకటి లేదు. ఇక రీసెంట్ టైమ్ లో మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తూ నార్మల్ హీరోని స్టార్ హీరోని చేసిన మార్కో ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఫిబ్రవరి 14th నుంచి సోనీ లీవ్ లో తెలుగు, తమిళ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు. ఇక ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన ధూమ్ధామ్ ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చెక్ చేసుకోండి. టైర్ 1 హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ ఇండస్ట్రీలో ఎక్కడ లేని హైప్ అంతా 10 days ముందే క్రియేట్ అవుతుంది. సినిమాకి హైప్ ఉంటే 1 month ముందే హడావుడి మొదలవుతుంది. బట్ ఉన్నత ఇద్దరు సూపర్ స్టార్లు అయితే అందులో ఒకరైన అజిత్ విడామిర్చి రిలీజ్ కి వారం కూడా లేకపోయినా మినిమం బస్ కూడా ఈ సినిమాపై ఎక్కడా కనిపించట్లేదు. ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అండ్ ప్రమోషన్ ఆ రేంజ్ లో ఉన్నాయి. మరి ఇక రీసెంట్ గా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ సెన్సార్ నుంచి యూబీఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా రన్ టైం వచ్చేసి 2 hours 33 minutes. ఈ సినిమాకి మినిమం 50 కోట్ల ఓపెనింగ్స్ కూడా రాకపోతే అజిత్ అఫీషియల్ గా రిటైర్మెంట్ ప్రకటించేయచ్చు. సంక్రాంతికి వస్తున్నామని గేమ్ చేంజర్ సినిమాని ఫ్యాన్సీ రేట్స్ కి 2 కలిపి ఒక్కరికే ఇవ్వడంతో అదే ఇప్పుడు ప్లస్ గా మారిందని చెప్పొచ్చు. ఒక సినిమాలో డబ్బు పోయినా కూడా వేరే సినిమా సేవ్ చేసిందని చెప్పొచ్చు. ఇక రేపే మూవీ కొన్న బయర్స్ అంతా టీమ్ కి పార్టీ ఇవ్వబోతున్నారు. అది కూడా మీడియా ముందు. ఇలాంటివి చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. బయర్స్ మీడియా ముందే పార్టీని చేసుకోవడం. రేపు హయత్ హోటల్లో జరగనుంది ఈ పార్టీ. విశ్వక్సేన్ మూవీ రిలీజ్ అవడం, ఒక్క సాంగ్ కూడా హిట్ కాకపోవడం అనేది జరగదు. మూవీలో పక్క ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది. బట్ తన అప్కమింగ్ లైలా మూవీ నుంచి ఇప్పటివరకు సాంగ్స్ వచ్చినా కూడా ఏది అంతగా క్లిక్ కాలేదు అనుకునే లోపే ఈ రోజు రిలీజ్ అయిన ఊహరత్తమ్మ సాంగ్ ఇన్స్టెంట్ హిట్ గా నిలిచింది. బికాస్ ఆఫ్ దిస్ బిట్ సినిమాల్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలిసిన హీరో విశ్వక్సేన్. బట్ ఈ టాలెంట్ ఏదో ప్రమోషన్స్ లో కాకుండా సినిమాలు తీయడంలో పెట్టుంటే మాత్రం ఇప్పటికే స్టార్ అయి ఉండేవాడు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న 2 ఫిల్మ్స్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవడానికి రెడీ అయ్యాయి. అదే దిల్రూబా అండ్ మజాకా ఫిల్మ్స్. కిరణ్ అబ్బవరం కా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిల్రూబాకి అనుకున్న రేంజ్ లో ప్రమోషన్ జరగలేదనుకున్నాడో ఏమో, కాస్త టైం తీసుకుని రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ మూవీ నుంచి ఇంకా ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అవ్వాల్సి ఉండడంతో ఈ టైం సరిపోదని ఫిక్స్ అయినట్టుంది మూవీ టీం. ఫిబ్రవరి 14th నుంచి ఫిబ్రవరి 25th కి షిఫ్ట్ కొట్టనుంది ఈ ఫిల్మ్. అలానే మజాకా మూవీ కూడా ఫిబ్రవరి 21st నుంచి ఫిబ్రవరి 26th కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు టాక్. ఇదైతే వీళ్ళ సినిమా కోసమే చేస్తున్నారా లేక తండేల్ మూవీ కోసం చేస్తున్నారా అనేది తెలీదు. బట్ ఇన్స్టెడ్ టాక్ అయితే రిలీజ్ డేట్లు చేంజ్ కాబోతున్నాయి. తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మదగజరాజా ఫిల్మ్ ఈ రోజు తెలుగులో రిలీజ్ అవగా చిత్రంగా ఇక్కడ సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది ఈ ఫిల్మ్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మినిమం ఎంటర్టైన్ అవుతున్నట్టు చెప్తూ ఉండడంతో విశాల్ సినిమాకి మరోసారి పాజిటివ్ టాక్ వచ్చినట్టే. అండ్ వింటేజ్ సంతానం కామెడీ సినిమాకి ప్లస్ అని అందరూ చెప్తుండడంతో ఈ వీకెండ్ గ్రోత్ చూపెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి తెలుగులో ఎంత కలెక్షన్స్ అందుకుంటుందో. థియేట్రికల్ గా మనం 100 రోజుల సినిమాలు చూసాం, 200 రోజుల సినిమాలు కూడా చూసాం, అండ్ 1 year యాడ్వి కూడా చూసాం. బట్ ఓటీటీలో 1 year పాటు ట్రెండింగ్ లో ఉన్న మూవీ అంటే మాత్రం అది ఖచ్చితంగా సలారే అని చెప్పొచ్చు. ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా టాప్ 10 లో ఏదో ఒక ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ స్టిల్ వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. అది కూడా హిందీ వర్షన్ లో. హిందీలో ప్రభాస్ మార్కెట్ ఏ లెవెల్లో ఉందో మనకి తెలిసిందే. అందులోనూ ఈ మూవీ కూడా అక్కడ సూపర్ హిట్ అయింది. బట్ షారుఖ్ ఖాన్ సినిమా వల్ల కాస్త దెబ్బ పడ్డంతో పార్ట్ 2 కోసం అక్కడి ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటూ ఈ ట్రెండింగ్ బట్టే చెప్పొచ్చు. సలార్ 2 కి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం హిందీలో ఖచ్చితంగా ట్రిపుల్ మార్జిన్ తో దీన్ని కొట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రెజెంట్ ప్రభాస్ డామినేషన్ ఇటు ఓటీటీలో అటు థియేట్రికల్ గా క్లియర్ గా కనిపిస్తుంది. మరి సలార్ 2 Day 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. తండేల్ మూవీ ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ అవగా రీసెంట్ గా తమిళ్లో ఈవెంట్ పెట్టి కార్తీ చేత ట్రైలర్ ని రిలీజ్ చేయించారు. అండ్ ఈ రోజు ఆమిర్ తో హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేయించింది మూవీ టీం. అండ్ పనిలో పని అల్లు అరవింద్ అమెరికా మాటిస్తూ 100 కోట్ల సినిమాని మనమే అందించాం, గజనీ 2తో 1000 కోట్లు కూడా అందిద్దామంటూ ఒక జలక్ అయితే ఇచ్చారు. నిజంగా ఇది హ్యాపెన్ అయిందంటే మాత్రం వితౌట్ గ్రాఫిక్స్ ఒక ఈవెంట్ ఫిల్మ్ ని చూస్తాం. ఇక మూవీ రేపు హైదరాబాద్ లో 5 PM కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ రాబోతున్నాడు. ప్రెజెంట్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అందరికీ తెలిసిందే. బట్ తను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తే ఏం జరుగుతుందో. మారుతినగర్, సుబ్రహ్మణ్యం, మల్లూరి, చావు కొబ్బరిచల్లగా అండ్ వరుణ్ తేజ్ గని వంటి సినిమాలు చూపెట్టాయి. అన్ని కూడా ఒకదాని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. బట్ ఒకప్పుడు అల్లు అర్జున్ ఈవెంట్లకు వెళ్తే అవి భలే భలే మొగడవే అండ్ కుమారి 21 సినిమాలు అయ్యాయి. మరి తండేల్ కి అల్లు అర్జున్ ఏ లెవెల్లో హెల్ప్ అవుతాడో చూడాలి. ఈవెంట్ కి అక్కినేని ఫ్యాన్స్ ని అలౌ చేయట్లేదని టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తండేల్ అండ్ సలార్ 2 Day 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.